Hi, hello, namaste. This is Suresh and welcome to my channel Suresh Boga. సో చూసారు కదా, ఇలా గణేష్ చతుర్థికి స్పెషల్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియో, చాలామంది మళ్ళీ చేయండి అని అడిగారు, సో అందుకే మళ్ళీ చేస్తున్నాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ఎడిట్ వచ్చేసి నేను PSCC అప్లికేషన్లో చూపిస్తాను. అప్లికేషన్ ఐకాన్ మనకి ఇలా కనిపిస్తుంది. సో అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను అండ్ హౌ టు డౌన్లోడ్ PSCC అని పైన కార్డ్స్లో కూడా ఒక వీడియో ఇచ్చాను. సో ఫస్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. సో నేను వచ్చేసి ఈ పిక్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్ క్లిక్ చేసి ఇది వచ్చేసి నేను 20 వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఇక్కడ గణేష్ PNG అనేది నేను తీసుకుంటున్నా. సో క్లిక్ ఆన్ యాడ్. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో ఇది కొంచెం ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసేసి ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో చూడండి కొంచెం కింద అనేది గ్యాప్ ఇలా ఇవ్వండి. సో ఇప్పుడు ఎఫెక్ట్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్ క్లిక్ చేసి ఇది కూడా సేమ్ 19.9 వరకు ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇది వచ్చేసి నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ల్యాండ్ PNG, సో కింద మనము కూర్చుంటేందుకు ల్యాండ్ ఉండాలి కదా, సో అందుకే నేను ఇక్కడ ల్యాండ్ PNG అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం నేనే ఇక్కడ డిజైన్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత హ్యాండ్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి లెన్స్ ఫ్లేర్ ఉంది కదా, సో లెన్స్ ఫ్లేర్ టైప్ వచ్చేసి ఫోటోషాప్ అలాగే ఉంచేసేయండి. అండ్ ఇక్కడ ఇంటెన్సిటీ వచ్చేసి నేను ఇక్కడ 18% వరకు డిక్రీజ్ చేసేస్తున్నా. సో నేను ఇది ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో వినాయకునికి ఇక్కడ ఈ హ్యాండ్ సైడ్ ఇక్కడ పెట్టేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ఇది కూడా మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను నా పిక్ అనేది నేను యాడ్ చేసిస్తున్నా. సో క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో కొంచెం ఇలా జూమ్ చేస్తున్నా. పిక్ అనేది నేను కొంచెం ఇలా జూమ్ చేసేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇక్కడ నేను సింపుల్ క్రాపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో దాంట్లో థర్డ్ బ్రష్ క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకోండి. మోడ్ వచ్చేసి పాజిటివ్. సో ఫస్ట్ బ్రష్ సైజ్ ఇలా 45 వరకు ఎక్కువ తీసుకుంటున్నా. బ్రష్ సైజ్, హార్డ్నెస్, ఫ్లో స్ట్రెంత్ టోటల్ తీసుకుంటున్నా. సో ఒకసారి ఇలా బ్యాక్గ్రౌండ్లో ఒకసారి నేను ఇక్కడ ఇలా అప్లై చేసేస్తున్నా. సో చూడండి బ్యాక్గ్రౌండ్లో ర్యాండమ్గా నేను ఇక్కడ కొంచెం దగ్గర నుంచి నేను ఇలా అప్లై చేసేస్తున్నా. సో ఆల్మోస్ట్ మనకు సెలెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడనే మనకు 70% వరకు సెలెక్షన్ కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ దాంట్లోనే. సో ఇప్పుడు నేను కొంచెం దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ అప్లై చేసేస్తున్నా. సో ఇది నేను బ్రష్ సైజ్ కొంచెం 1 వరకు డిక్రీజ్ చేసేసిన. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దగ్గర నుండి ఇక్కడ అప్లై చేస్తున్నా. సో ఇది కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ పైన కూడా కొంచెం బాకీ ఉంది. సో అది కూడా నేను ఇక్కడ అప్లై చేసేస్తున్నా. సో ఇప్పుడు సెలెక్షన్ అనేది ప్రాపర్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ కొంచెం ఉంది. సో నెగటివ్ మనకు లోపలికి వచ్చింది కాబట్టి మళ్ళీ నెగటివ్ మోడ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ కూడా అప్లై చేసేస్తున్నా. సో ఇప్పుడు మనకు టోటల్ సెలెక్షన్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకేమైనా ఉంటే చూసుకోండి. సో మామూలుగా ఈ ఇయర్ దగ్గర ఇది పోతుంది. సో అందుకే నేను అక్కడ జూమ్ చేసి చూస్తున్నా. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేసి ఒకసారి ఇలా జూమ్ చేయండి. ఒకసారి జూమ్ చేసిన తర్వాత హెయిర్ పైన ఒకసారి ఇలా అప్లై చేయండి. సో హెయిర్ పైన అప్లై చేయగానే మనకి ఇక్కడ టోటల్ పిక్ అనేది పర్ఫెక్షన్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్తో సింపుల్గా స్మూతింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి క్లియర్ క్లిక్ చేయండి. సో క్లియర్ క్లిక్ చేయగానే చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం పోతుంది. మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి డీసెలెక్ట్ క్లిక్ చేసిన తర్వాతనే అటు ఇటు జరపాలి. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి సో ఇది వచ్చేసి నేను సైజ్ ఇలా డిక్రీజ్ చేసేస్తున్నా. సో నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో చూడండి నేను ఈ PNG అనేది నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. ల్యాండ్ పైన ఇక్కడ ఎగ్జాక్ట్గా ప్లేస్ చేస్తున్నా. మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను గణేష్ PNG అయితే తీసుకుంటున్నాను. సో క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో కొంచెం ఇలా సైజ్ డిక్రీజ్ చేస్తున్నా. సో సైజ్ ఇలా డిక్రీజ్ చేసిన తర్వాత సో నేను ఇది కొంచెం ఇలా
సైజ్ ఇలా మొత్తం ఇంతవరకు డిక్రీజ్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇది నేను కొంచెం ఒపాసిటీ అనేది డిక్రీజ్ చేసేస్తున్నా. ఒపాసిటీ డిక్రీజ్ చేసిన తర్వాత సో ఎరేజర్ టూల్ తీసుకుంటున్నా. సెకండ్ దానిలో మనకు ఎరేజర్ టూల్ ఉంటుంది. సో అది తీసుకున్న తర్వాత సో ఈ ఒపాసిటీ సైజ్ వచ్చేసి నేను ఇక్కడ 41 పెట్టుకుంటున్నా. హార్డ్నెస్ మొత్తం 0, ఫ్లో ఒపాసిటీ 100. సో ఇక్కడ నేను ఇది కొంచెం ఎరేజ్ చేసేస్తున్నా. సో దట్ మనకు న్యాచురల్గా కనిపిస్తుంది, మన ఫింగర్స్ మన చేతిలోనే ఉన్నట్టు న్యాచురల్గా కనిపిస్తుంది పిఎన్జీ. సో అందుకే నేను ఇక్కడ కొంచెం స్లైట్గా నేను ఇక్కడ ఎరేజ్ చేసేస్తున్నా. సో చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒపాసిటీ అనేది టోటల్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఒపాసిటీ ఇంక్రీజ్ చేయగానే చూడండి మనకు యాక్చువల్గా మన హ్యాండ్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ పిక్ ఉంది కదా, ఈ పిక్కి ఇది సైడ్కి ఇలా వచ్చేసింది లైన్. సో అది నేను ఎరేజ్ చేసేస్తున్నా. సో కొంచెం బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసిన. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్, ఈ పిక్ ఉంది కదా, ఇది ఇక్కడ ఇంకా కొంచెం లైన్ మిగిలిపోయింది. సో ఈ పిక్ ఉంది కదా, ఈ పిక్ని కొంచెం నేను వైటిష్ చేసేస్తున్నా. సో ఇక్కడ పెన్సిల్ పక్కనున్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. కర్వ్స్ ఉంది కదా, సో కర్వ్స్ కొంచెం ఇలా జూమ్ చేసి చూసుకోండి. సో కర్వ్స్ ఇంక్రీజ్ చేయగానే చూడండి మనకు టోటల్ పిక్ అనేది వైట్గా అయిపోయింది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇవి రెండు నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇప్పుడు రెండు ఒకటే లేయర్గా కంప్లీట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ ఫాగ్, ఇది స్మోక్ పిఎన్జీ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో స్మోక్ ఇక్కడ మనకు డైరెక్ట్ ఇలా కిందికి వచ్చేసేస్తుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను బొట్టుకి మనకు బొట్టు ఉంటేనే లుకింగ్ అనేది బాగుంటుంది. సో అందుకే నేను ఇక్కడ బొట్టు పిఎన్జీ కూడా నేను రెడీ చేసి ఉన్నాను. సో ఇది నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా కంప్లీట్గా. సో ఇప్పుడు చూడండి మనకు లుకింగ్ అనేది ఇంకా బాగుంది బొట్టు యాడ్ చేసేస్తే. మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను 22 ఆగస్ట్ అనే ఒక పిఎన్జీ నేను యాడ్ చేసేస్తున్నా. సో ఇది మనకు డైరెక్ట్ ఇక్కడ కిందనే యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఈ లేయర్స్ అన్నీ మనము ఇప్పుడు మర్జ్ డౌన్ చేసుకోవాలి. ఎందుకు మర్జ్ డౌన్ చేసుకోవాలంటే హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది కదా. సో హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి స్ట్రోక్ వచ్చేసి విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇది నేను 35 వరకు ఇంక్రీజ్ చేసిన, రైట్ క్లిక్ ఇచ్చిన. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను నా లోగో అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇది కొంచెం ఇలా సైజ్ డిక్రీజ్ చేసేసి ఇక్కడ టాప్లో పెట్టేసేస్తున్నా. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇప్పుడు మనకు పిఎస్సిసిలో కంప్లీట్ అయిపోయింది. సో పిఎస్సిసిలో కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్ క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేయండి. సో ఇది మొత్తం ఇప్పుడే కంప్లీట్ కాలేదు. మళ్ళీ షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి సో ఇప్పుడు మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనకు ఓకే అనేది చూపిస్తుంది. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఇది మనకు పిఎస్సిసిలో అనే ఆప్షన్లో మనకు సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి నేను డైరెక్ట్ ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒక్కసారి ఇలా క్రిస్ క్రాస్ చేయండి. క్రిస్ క్రాస్ చేసిన తర్వాతనే షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ ఇక్కడ లైట్ రూమ్కి వెళ్ళండి. సో లైట్ రూమ్కి వెళ్ళిన తర్వాత పైన ఇలా ఇంపోర్ట్ ఫినిష్డ్ అని అయితే చూపిస్తుంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత సో చూడండి ఆల్ ఫొటోస్లో మనకి ఆ ఫోటో కనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి నేను మీకు డిఎన్జీ ఫామ్లో ఒక రా ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి జేపీజీ, పిఎన్జీ ఆఫ్ చేసేయండి, వీడియోస్ అనేది ఆఫ్ చేసేయండి. సో ఇప్పుడు మనకు ఓన్లీ రాస్ మాత్రమే కనిపిస్తుంది. సో ఈ పిక్ అనేది నేను ఇక్కడ ఓకే చేసి క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో ఆ పిక్ అనేది మనకు ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో యాడ్ అయిన తర్వాత ఆ పిక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా 3 డాట్స్ క్లిక్ చేసి డైరెక్ట్ కాపీ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకొని పైన రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత సో మళ్ళీ ఈ పిక్ సెలెక్ట్ చేసుకోండి. ఈ పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ డైరెక్ట్ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ సెట్టింగ్స్ కొట్టండి. సో పేస్ట్ సెట్టింగ్స్ కొట్టిన తర్వాత సో చూడండి లుకింగ్ అనేది మనకి ఇంకా పర్ఫెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా మీరు ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో నేను టెక్స్చర్ కొంచెం ఇలా డిక్రీజ్ చేసేస్తున్నా అండ్ విగ్నెట్ అలాగే ఉంచేసేస్తున్నా. సో ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి డైరెక్ట్ క్లిక్ ఆన్
రైట్ క్లిక్ ఇచ్చేయగానే ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ కూడా ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ఇలా ఇంపోర్ట్ ఫినిష్డ్ అని ఎక్స్పోర్ట్ ఫినిష్డ్ అని చూపిస్తుంది. సో క్లిక్ ఆన్ ఓకే. ఓకే క్లిక్ చేసిన తర్వాత సో చూపిస్తాను ఇప్పుడు గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో. సో చూడండి మనకి ఇక్కడ పర్ఫెక్ట్ లుకింగ్ కూడా ఉంది, ఎక్కడ కూడా మనకు అస్సలు బ్లర్ అవ్వలేదు. సో లుకింగ్ అయితే చాలా బాగుంది. సో లెన్స్ ఫ్లేర్లో మీరు అది హైలైట్స్ది అది కొంచెం తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ మనకు చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చుంటుంది. నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా ఇంకా ఎడిట్స్ కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ రూపంలో నాకు సజెషన్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ గాయస్.